హైదరాబాద్లోని హబ్సిగూడలో దారుణం చోటు చేసుకుంది. సినిమా శైలిలో ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్లో వైద్యులు నిర్వహిస్తున్నారు. కంటిలో నలుక పడిందని 5 ఏళ్ల చిన్నారిని తల్లిదండ్రులు హాస్పిటల్కి తీసుకొచ్చారు. కంటిలో నలుక తీసేయాలంటే సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. దీంతో పాపను హాస్పిటల్ అడ్మిట్ చేసుకున్నారు. సర్జరీ చేసే ముందు పాప అన్వికకు వైద్యులు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే పాప హార్ట్ ఆగిపోయింది. హార్ట్ బీట్ ఆగిపోవడంతో అన్వికను ఎల్బీ నగర్ రెయిన్బో హాస్పిటల్ తల్లిదండ్రులకు తెలియకుండానే తరలించారు. రెయిన్బో హాస్పిటల్ వైద్యులు పాప స్పృహలో నిర్ధారించి పాపను తీసుకువెళ్లాలని సూచించారు. ఈ హాస్పిటల్ నుంచి ఆ ఇంక్రిమెంట్ అనేది రాలేదు. ఇక్కడ అడిగితే ఇక్కడ వాళ్ళు మాత్రం రాలేదు, వాళ్ళు ఇచ్చింది ఇక్కడ నుంచి ఈ మెడిసిన్ నుంచి ఈ ఫార్మసీ నుంచి వెళ్ళింది లేదు, బిల్లు ఇదైంది కూడా లేదు. సో మీకు ఇక్కడికి వచ్చి 12కి వచ్చినాం, మాకు అడ్మిట్ అయినట్టు 10:30కి రిపోర్ట్ ఇచ్చింది. మేము వచ్చింది 12కి సార్, మాకు 10:30కి మీ అడ్మిట్ అయినట్టు ఎట్లా ఇస్తారు? మాకు డిశ్చార్జ్ అయినట్టు ఇలా రాజీ సార్. మీరు చూస్తే 12కి వచ్చినాం సార్, 12కి వచ్చినాం. మాకు అడ్మిట్ అయిన టైంలో వచ్చి 10:30 AM, 10:30కి అక్కడే ఉంది, ఇంకా రాలేదు. డిశ్చార్జ్ అయినట్టు కూడా ఇచ్చారు. మీరు డిశ్చార్జ్ మాకు చెప్పలేదు. మాకు డిశ్చార్జ్ అయినట్టు ఎట్లా ఇస్తారు సార్? మన పేమెంట్ మధ్యాహ్నం చేసిన నేను. పాప బాగుంటే అయితే మాకు డిశ్చార్జ్ అయ్యింది. మాకు 4కి ఏమో 5 అంట, మాకు చెప్పలేదు. 4కి తీసుకెళ్ళి మాకు 2:30కి ఎందుకు ఇచ్చేసారు? ఇక్కడ తీసుకొచ్చి అప్పచెప్పమండి అంటే డాక్టర్ కూడా ఒకసారి రమ్మనండి, మేము బయట హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇచ్చి